హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈషు చెర్రీ. వెల్కమ్ టు వైజాగ్ స్నో స్టేషన్. ఈరోజు మేము వెళ్ళామండి. మాతో పాటు మీకు కూడా లోపల ఎలా ఉందో చూపిస్తాను. బయట అయితే చాలా అట్రాక్టివ్గా ఉందండి. చక్కగా అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. టికెట్ కౌంటర్లో బిలో 3 years అసలు లోపలికి ఎలావే లేదంటున్నారు. అబౌవ్ 3 years టికెట్ మ్యాండేటరీ అంట. అదే స్నో వరల్డ్లో అయితే హైట్ బేస్ చేసుకొని టికెట్ తీసుకునేటోళ్ళండి. లోపల అవర్లీ సెషన్స్ కాబట్టి మన అవర్ వచ్చినంత వరకు కూడా మనం బయట ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. అట్రాక్టివ్ ప్లేస్ అదిగోండి. లోపలికి తీసుకెళ్తాను. ఇక్కడే స్నాక్స్ పిల్లలకి ఇష్టమైంది, మనకు కూడా ఇష్టమైంది. టైం చిల్ అవ్వడానికి లోపలికి వెళ్తే డెకరేషన్ అయితే సూపర్. ప్లేస్ అయితే చాలా క్లీన్ నీట్గా ఉంది. ఏ సెక్షన్లో ఏమున్నాయంటే గ్లౌజెస్ ఎక్కడున్నాయి, షూస్ ఎక్కడున్నాయి, కిడ్స్ ఎక్కడున్నాయి, పెద్దవాళ్ళు ఎక్కడున్నాయి, క్లియర్గా ఉన్నాయి. అండ్ అక్కడ హెల్పర్స్ అయితే మాత్రం ఆసమ్ అండి. అదిగో మేము ఆ డ్రెస్సెస్ తీసుకున్నాం, రెడీ అవుతున్నాం. మాకు చెర్రీని రెడీ చేయడానికి టైం దొరకకపోతే ఒక లేడీ ఆవిడే హెల్ప్ చేయడానికి రెడీగా అయ్యారండి. ఆవిడ రెడీ కూడా చేస్తారు చరిష్మాని. సో వీ 4 ఆర్ గెట్ రెడీ టు గో ఇన్సైడ్. లోపలికి వెళ్ళే ముందు చిన్న ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం అనుకున్నాం. అదేనండి ఎంట్రన్స్. చలో అటో ఇటో మాతో పాటు మీరు కూడా లోపలికి రండి, ఎంజాయ్ చేయండి. అదిగోండి లోపలికి వచ్చేసామండి. ప్లేస్ అయితే చాలా బాగుందండి. స్నో వరల్డ్ స్నో స్టేషన్ రెండింటికి కంపారిజన్ ఏం లేదు. కాకపోతే అక్కడికన్నా ఇక్కడ క్లైమేట్ టెంపరేచర్ అనేది చాలా లో ఉందండి. సమ్మర్లో అయితే లోపలికి వస్తే చాలా బాగుంటుంది, కానీ లోపల నుంచి బయటకు వెళ్ళాకైతే బాగా ఎఫెక్ట్ అవుతాం. పిల్లలకైతే డెఫినెట్గా మాస్క్ తెచ్చుకోండి. నేసల్ సెక్రేషన్ అవుతుంది. వచ్చిన 15-20 minutesకే స్టార్ట్ అయిందండి. వస్తూనే ఫుట్బాల్ ఉంది, హ్యాండ్బాల్ ఉంది, నెక్స్ట్ బాస్కెట్బాల్ ఉంది, రాక్ క్లైంబింగ్ కూడా ఉందండి. దాన్ని మా ఆయన ట్రై చేస్తున్నారు. నా కూతురేమో ఫుట్బాల్ ఆడాల్సిన ప్లేస్లోని హ్యాండ్బాల్ ఆడుతుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది. మా ఆయన ఏమో క్లైంబింగ్ ట్రై చేస్తున్నారు. ఆయనే ఎక్కేద్దాం అనుకున్నారు, ఎవరి హెల్ప్ లేకున్నాను. కానీ ఇంతలో హెల్పర్ వచ్చి, బాబు భయ్యా అది నువ్వు ఎక్కలేవు, మేము ఒకళ్ళం పట్టుకోవాలి మిమ్మల్ని, అలా స్లిప్ అవుతారు కదా స్లిప్పరీ అనేసి అని. సో ట్రైల్ అయితే మా ఆయనే చేశాడు, సక్సెస్ కూడా చేశారు. నన్ను చేయమన్నారు, మనకంత ఓపిక లేదు, అంత ధైర్యం కూడా చేయలేను. నేను జస్ట్ ఫోన్ పట్టుకొని మీరు ఎంజాయ్ చేస్తుంటే వీడియోస్ తీస్తానని చెప్పాను. సెకండ్ స్లైడ్స్కి వచ్చాము. ఫస్ట్ అటెంప్ట్ మా ఈషమ్మ చేసింది. ఫుల్ ఫన్ అండి. అది మినిమం 7 to 10 times స్లైడ్ చేసింది తెలుసండి. కింద నుంచి మనమే మోసుకొని వెళ్ళాలి, కానీ అది ఎంత ఓపిక అండి స్లైడ్ చేయాలంటే. చక్కగా తీసుకెళ్ళేది, స్లైడ్ చేసేది. ఇది వస్తుంది ఎవరో తెలుసా, నాకు చిన్న కూతురండి చరిష్మా. ఈమెం తక్కువ తినలేదండి, 10 times కన్నా ఎక్కువే స్లైడ్స్ ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ మై హస్బెండ్ హీఈస్ కమింగ్. చూడండి, పిల్లలకి తక్కువ రాడు మా ఆయన. పిల్లల్ని వద్దు అని చెప్పాల్సింది పోయి పైసా వసూలు చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ఎంజాయ్ చేస్తారు అంత చేయండి అన్నాడు. కానీ వాళ్ళకి చలిలో ఎలా ఉంటుంది అనేది ఆలోచించలేదు. సో ఫుల్ ముగ్గురు అయితే స్లైడ్స్ చేశారు. నేనైతే అందులో కూర్చొని ఫొటోస్ తీసుకున్నాను, అంతేనండి. ఒక 1/2 hour అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1/2 hour నేను లైట్స్ అన్నీ తగ్గించేసి మంచి మ్యూజిక్, అంటే ఫస్ట్ నుంచి మ్యూజిక్ ఉంటుంది కానీ ఇప్పుడు ఇంకొంచెం వేరేలా ఉంటుంది అనమాట అట్మాస్ఫియర్. చక్కగా అందరూ డాన్స్ చేస్తున్నారు, మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఈ గ్యాప్లో నేను నా కూతురు ఒకరికి ఫోన్ ఇచ్చి వీడియో తీయించుకున్నామండి, స్నో పడుతున్నట్టు ఇట్లా. నెక్స్ట్ నేను నా చిన్న కూతురు కూడా ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఎవరైనా వైజాగ్ వస్తే మాత్రం సమ్మర్లో ప్లీజ్ విజిట్ స్నో స్టేషన్ అండి. మంచి ప్లేస్, కిడ్స్ తోటి ఫ్యామిలీ తోటి బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే టెంపరేచర్ చాలా తక్కువ ఉంది కాబట్టి కంప్లీట్గా ఫుల్ ప్యాంట్స్ ఫుల్ హ్యాండ్స్ వేసి తీసుకురండి పిల్లలకైతే మాత్రం నోస్ మాస్క్ కంపల్సరీ తెండి. మా పెద్దదైతే మాత్రం 40 minutes కన్నా ఎక్కువ ఉండలేకపోయింది, అది బయటకు వెళ్ళిపోయింది. మా చిన్నది మాత్రం ధైర్యం చేసిందండి. కంప్లీట్ 1 hour ఉన్నది, మేము కూడా ఉన్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.